ఏడాది క్రితం అట్టహాసంగా ప్రారంభించిన గరుడ వారధి నాణ్యతపై నీలినీళ్లడు కమ్ముకున్నాయా? వారం నుంచి ప్రకాశం పార్క్ సమీపంలో గెడ్డర్ల మధ్యనున్న ఇనుప కమ్మీలు కదులుతున్నాయని గుర్తించారు. వాటి స్థానంలో కొత్తవి అమరుస్తున్నారు. ఇవాల్టి నుంచి 21వ తేదీ వరకు లోడ్ టెస్ట్ పేరుతో రామానుజ సర్కిల్ నుంచి శ్రీనివాసన్ వరకు రాకపోకలను నిలిపివేశారు. గరుడ వారధిపై ప్రయాణం సేఫేనా? ఇప్పటి వరకు ఏ లోపాలు గుర్తించారు? ఎలాంటి చర్యలు చేపట్టారు? పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. టీటీడీ సంయుక్తంగా ఇద్దరి నిధులతో కలిసి 634 కోట్ల వ్యయంతో నిర్మించిన గరుడ వారధి నిర్మాణంపై నీలినీడలు ఏదైతే దాని నాణ్యతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. నిర్మాణం ప్రారంభించిన ఏడాది లోపట్లోనే నాణ్యతా లోపాలు బయటపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే 2019లో సీఎం చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత దీని ప్లానింగ్ కానీ అదేవిధంగా ఇతర కారణాలతో పాటు పనులు ఆగిపోయిన పరిస్థితి. తర్వాత మరికొంతకాలానికి ఏదైతే స్థానిక నాయకులతో ఒప్పందాలు ఆఫ్ఘాన్ సంస్థ చేసుకున్న తర్వాత మొత్తం పనులు ప్రారంభమైనాయి. ఆ తర్వాత ఏదైతే ఈ పనుల్లో ప్లానింగ్ కూడా మారిందని తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం ఏదైతే తిరుపతిలోని ఫ్లైఓవర్ గరుడవారధి ఫ్లైఓవర్లోని లీలామహల్ నుంచి ముందుకు వెళ్ళే ప్రాంతంలో ఒక చోట ఏదైతే పిల్లరు మధ్య ఏదైతే ఇనుప కమ్మీలు వేసి ఉంటాయో అవి కుంగుబాటుకు గురవుతుంటే వాటిని మార్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే శ్రీనివాసం నుంచి రామానుజ సర్కిల్ వరకు పూర్తి స్థాయిలో లోడ్ టెస్టింగ్కు మున్సిపల్ కమిషనర్ ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ లోడ్ టెస్టింగ్ పనుల విషయం మీద పూర్తిగా రహదారిని బ్లాక్ చేస్తున్నారు. ఆ విజువల్స్ను మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఏదైతే సిమెంటు దిమ్మెలను అడ్డం పెట్టి అటు రామానుజ సర్కిల్ నుంచి ఇటు శ్రీనివాసం వరకు పూర్తిగా బ్లాక్ చేస్తున్నారు ఆఫ్ఘాన్ సంస్థకు సంబంధించిన వారు. మొత్తం మీద అయితే ప్రకాశం పార్క్ సమీపంలో కొంత కుంగుబాటు జరిగిందా, లేకపోతే ఏదైతే పిల్లర్ మధ్యలో ఉన్న రాడ్స్ యొక్క నాణ్యత లోపం వల్ల అక్కడ అవి కుంగుబాటుకు గురవుతుంటే అక్కడ ప్లేట్స్ మార్చుతున్నారు. ఆ పని గత 15 రోజులుగా కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే ఇటు శ్రీనివాసం నుంచి రామానుజ సర్కిల్ వరకు వాహనాల్లో వెళ్తున్నప్పుడు ముఖ్యంగా ఎక్కువగా బ్రిడ్జ్ షేక్ అవుతుందంటూ ఫిర్యాదులు రావడంతో దాని మీద కూడా ఏదైతే నాణ్యతా పరీక్షకు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు వారం రోజుల పాటు టెస్టింగ్ నిర్వహించడానికి అధికారులను మున్సిపల్ కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించిన నేపథ్యం. మొత్తం మీద గరుడవారధి నిర్మాణం నుంచి ఇప్పటి వరకు అనేక విమర్శలు పాలవుతున్న పరిస్థితి. ముఖ్యంగా గరుడవారధి ప్లానింగ్ ప్రకారము అటు ఏదైతే శ్రీనివాసం వద్ద అప్ అండ్ డౌన్ ఉండాల్సి ఉండగా కేవలం శ్రీనివాసం నుంచి ముందు బస్టాండ్ వైపు అప్ అండ్ డౌన్ ఉండాల్సిందిగా కేవలం అక్కడ దిగడానికి మాత్రం అది కూడా ఆర్టీసీ బస్టాండ్లో దిగడానికి వీలుగా ఏర్పాటు చేశారు. దీంతో అటు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి వెళ్ళే ప్రయాణికులకు కేవలం తిరుమల వరకు వెళ్ళే అవకాశం ఉంది, కానీ అటు ఏదైతే తిరుచానూరు వైపు వెళ్ళే అవకాశం లేదు. తిరుచానూరు నుంచి ఫ్లైఓవర్ మీద వస్తున్న భక్తులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద దిగే అవకాశం లేకపోవడం, కేవలం ఆర్టీసీ వాహనాలకు మాత్రమే అటు దిగే అవకాశం కూడా కల్పించారు. దీంతోపాటు ఒక నాయకునికి సంబంధించి వైసీపీ నాయకునికి సంబంధించిన ఒక హోటల్ వద్ద ఏదైతే బస్సులు కానీ అదేవిధంగా వాహనాలు దిగే విధంగా చేశారంటూ కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. నిర్మాణం సమయంలో కూడా ఏదైతే ఇటు శ్రీనివాసం వద్ద పిల్లర్ కూలిపోయి గోడ మొత్తం కూలిపోయింది. అదేవిధంగా ఏదైతే రైల్వే ట్రాక్ వద్ద ఏదైతే బ్రిడ్జ్ ఫుల్ఫిల్ చేస్తుండగా అటు ఏదైతే పిల్లర్కు మధ్య సిమెంట్ దిమ్మెలతో ఫుల్ఫిల్ చేస్తుండగా సిమెంట్ దిమ్మె విరిగిపడి 2 కూలీలు కూడా మరణించిన సంఘటన అప్పట్లో జరిగింది. మొత్తం మీద చూస్తే పూర్తి స్థాయిలో నాణ్యత లోపంగా నిర్మాణాలు కొనసాగాయని ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్న నేపథ్యము. మొత్తం మీద ఈ ఘటనకు ఏదైతే ఓవైపు అటు ప్రకాశం పార్క్ సమీపంలోనే జాయింట్లకు ఏదైతే దిమ్మెల మధ్య జాయింట్లలో ఉన్న ఐరన్ రాడ్ కుంగిపోవడం వల్ల అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి. మరోవైపు ఇటు రామానుజ సర్కిల్ వద్ద నుంచి శ్రీనివాసం వైపు వరకు ఉన్న ప్రాంతంలో పూర్తి స్థాయిలో లోడ్ టెస్టింగ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఈ ప్రాంతంలో కూడా టెస్టింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎంత లోడు పైకి తీసుకువెళ్ళచ్చు, ఫ్లైఓవర్ మీద ఎంత లోడ్ అనుమతి ఉంటుంది, ఎంత బరువుకు తట్టుకోగలదు, ఎంత టన్నేజ్కు తట్టుకోగలదు అన్న విషయం మీదనే ఇప్పుడు ఈ ప్రాంతంలో టెస్టింగ్ చేయడానికి ఏదైతే ఆఫ్ఘాన్ సంస్థను అధికారులు ఆదేశించిన నేపథ్యం. ముఖ్యంగా భవిష్యత్తులో
ఏదైతే ఫ్లైఓవర్ మీదకి ఇటు హెవీ లోడ్తో వచ్చే వాహనాలను అనుమతించకపోవచ్చు అనే అనుమానం కూడా తలెత్తుతున్నది. మొత్తం మీద తిరుమల శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా స్వామివారి దర్శనానికి వెళ్ళే విధంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు స్మార్ట్ సిటీ నిధులతో ఈ విషయాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిధులతో ఈ ఫ్లైఓవర్ని ఏర్పాటు చేశారు. మధ్యలో రాజకీయాలు, ఆ తర్వాత జరిగిన వ్యవహారాల వల్ల దీని నాణ్యత విషయంలో రాజీ పడ్డట్టు తెలుస్తుంది. మొత్తం మీద 634 కోట్ల రూపాయల వ్యయం, అంటే చాలా పెద్ద వ్యయంతో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టుకు ఈ విధమైన ఆదిలోనే హంసపాదులాగా సంవత్సరం లోపలే మరమ్మతులు కనిపించడంతో తిరుపతి వాసులను అయోమయానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద దీనికి సంబంధించి ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు లోడ్ టెస్టింగ్ పేరుతో తనిఖీలు, నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, గరుడవారధి నుంచి.